ఈ మాట అనేటప్పటికీ శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ఆయన అన్నట్ట, నాటకం రక్తి కట్టద్దండి, ఎంత కోటీశ్వరుడైనా బిచ్చగాడి వేషం వేస్తే ఇదేమిటి దిక్కుమాలిన వేషం నాకని వేయకూడదు. నిజంగా 4 రోజుల నుంచి అన్నం లేనటువంటి వాడు ఎలా ఆక్రోశిస్తాడో అలా ఆక్రోశించి నటించినప్పుడే ఆ భిక్షుక పాత్రకి పద్మశ్రీ వస్తుంది. ఆయన నిజంగా ఆయన బిచ్చగాడా కాదు, బిచ్చగాడు కాడు ఆయన. ఆయన కోట్లకు పడగలెత్తిన ఐశ్వర్యవంతుడు, కానీ బిచ్చగాడిగా అంత బాగా నటించగలడు. నర్తకుని భంగి పెక్కకు మూర్తులతో ఎవడాడు అంటాడు పోతన గారు. ఈశ్వరుడు ఎప్పుడు చిద్విలాసంతో ఇలాంటివి చేసినా చాలా బలీయంగానే కనపడుతుంది చూడ్డానికి. లోపల కూడా అంత బలీయమైనటువంటి రహస్యాన్ని దాస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, కెందలి రాకుబోడి ఇటు కేడిగనాడిన నా నుడిన్ మదంబు